ఇంకా నోట్లో ఎల్లెట్టుకునే అలవాటు పోలేదన్నమాట. అబ్బా వెన్నెల్లో మళ్ళీ తీగలా నిద్రపోతుంటే ఎంత అందంగా ఉన్నావే. మనిషిని చూస్తే ఊర్వశి, వివరాలు చూస్తుంటే రాక్షసి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఇటు చూసినా గుడి మీద బొమ్మే. ఏంటి నేను మొగాన్ని కాదా? నీ ఫిగర్ చూసి నేను కాల్ చేరితే నెల తిరిగేలోపు నెల తప్పుతావు. 9 నెలల తర్వాత వా, వా. ఏం చేస్తాం? అసలు బంగారాన్ని వదిలేసి కాకి బంగారాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఖర్చింది. నువ్వు పిల్ల చేపకే అలా అంటున్నావు. నేను పెద్ద పెద్ద సొర చేపలనే చూసాను తెలుసా. మాధవి, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఫ్రూట్ వేద్దామని. వాయించిన చాలు, పక్కకెళ్ళు. పోతే మీరే పోండి, నేనేం తినాలి? వాడు వెళ్ళడు కానీ మనమే వెళ్దాం. పదవే పదండి. ఆగండి నా గోపికలారా. ఆగు, నేను వచ్చిందే నీకోసమే. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడడానికి నీకు సిగ్గులేదు? ఓ మల్లె మొగులు పిల్లి మొగులయ్యా, నేను చూడనందు నీ దగ్గర ఏముందో చెప్పే. ఏంటి అర్థం కాలేదా? రాత్రి నీ గదిలోకి వచ్చాను, వచ్చిన వెంటనే నా ఏలేంటి అలా నోట్లో పెట్టేసుకున్నావు? ఇంకా ఎదవలోటు పోలేదా నీకు? నేను కాబట్టి మనసును చంపుకున్నాను. అయితే అయిందని పుల్లమావిడికాయని కొరికినట్టు కసక్కని కొరుకుంటే నీ పని కొత్త ఒకే అయిపోయేది. ఏంటి నమ్మట్లేదు కదా? రాత్రి నిన్ను ఎలా చూశానో ఎడమ వీపు మీద ఉన్న పుట్టుమచ్చను అడుగు, నడువు మీద వాగులా తిరిగిన వంకరలను అడుగు. ఇంకా నమ్మకం కుదరలేదా? చెంగెడ తెంగెడ ముంగెడ బుడబొక్కల తుంటడిక్కా. చూసావా, జీవితంలో నిజమైన దొంగతనం రాత్రే చేశాను. చచ్చిపోయినా మర్చిపోలేని తీపి జ్ఞాపకం. దీన్ని అక్కడే పెట్టుకో. నాకు చూడాలనిపించినప్పుడల్లా దొంగతనానికి వచ్చి చూసుకుంటా. అంటే జరగకూడదు ఏమన్నా జరిగిందా ఏమిటి? అదొక రకంగా ఏడుస్తుంది ఏంటి? ఏమైందమ్మా? స్నానం చేయడానికి ఏటు కట్టుకెళ్తే మాధవ్ వచ్చి అలర్ట్ చేశాడు. అవును బాబాయ్, పండిక రుక్మిణి ఏడుస్తుంది. మట్టి తీయండి సార్. గుంట నేను తవ్వాలి, మట్టి నేను తీయాలా? తీస్తున్నా. ఎవరికి దొంగోడింట్లో గుంటలు తవ్వే దరిద్రం పట్టింది. మాధవ్ లోపల ఉన్నాడంటావా? మాధవా నువ్వు కూడా వాడిని పిలుస్తావురా? డౌట్ ఎందుకు సార్, తెలిపోద్ది కదా. ఏడ్చావు గారి తొమ్మిదిసార్లు. అది నిన్ను పుడుచాను కాదు, డబ్బు పుడుచానికి. సరే పెట్టండి పెట్టండి. ఆగండి. ఎంత అది? 1000. మీ గుంటలు తవ్వే బుద్ధి పొరుచుకున్నారు కదా, 25,000 పెట్టండి సార్. 25,000 పెట్టండి సార్. క్యాష్ అంత ఎక్కువ ఉంటే కేసు అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. పెట్టండి పెట్టండి. ఏడు పెట్టి 25 పెట్టండి పెట్టండి. అమట్టేయండి అమట్టేయండి. నాకు బలవండి సార్. మీరు పునాదులు తీస్తారనుకున్నాను కానీ సమాధులు చేస్తారనుకోలేదు. ఏడ్చేవులే గాని వియ్యేదిరా. అందులోనే వేశాను సార్, మీ లెవెల్కి తగ్గట్టుగా ఉంటుందని. నీకు మెడపోయింది కానీ మెదడు పోవాల్సిందిరా. మెదడంటే గుర్తొచ్చింది. రేపు పొద్దున ఎస్ఐ కరెక్ట్ గా కనుక్కోవాలంటే ఇక్కడ ఏదైనా గుర్తు పెడితే. నీ బెల్ట్ ఇప్పి పెట్టు. గుడ్ ఐడియా. నెల తక్కువ వెదరా గుర్తుకు పెడతారని మనం గుర్తొచ్చేలా పెడతాం. ఈ పారేం చేద్దాం? పారేద్దాం. గుణపం మింగి. అవును బాబు,
మా ఐడియాలతోనే పైకొచ్చి ఇప్పుడు మా ఐడియాలనే కాదంటున్నారు. మన టాలెంట్ ఏంటో రేపు పొద్దున కదా తెలిసేది. అవతలోళ్ళు కాదన్నారని మన ఐడియాల్ని చంపుకుంటామా? క్లియర్. ఆ వాడికి మీ చెల్లెలు నచ్చింది గనుక మిగతా విషయాలు కొంచెం అటు ఇటుగా ఉన్నా ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. నక్షత్రరీత్యా అబ్బాయి జాతకం చూస్తే పవన్ కళ్యాణ్ జాతకమే, గ్రహరీత్యా అమ్మాయి జాతకం చూస్తే రేణుదేశ జాతకం, ఇద్దరు జాతకాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అటు బద్రేటి జాని. నీ కమిషన్ ని తగలేస్తాను గానీ బోధి థింగ్స్ మూసుకొని కూర్చో. మీరు జాతకం తప్పి చెప్తే పంచాంగం చూసి చెప్తున్నాను రా సుంఠ. తప్పెందుకు చెప్తాను? అది పోయిన సంవత్సరం పంచాంగం. ఆ విషయం ముందు చెప్పొచ్చు కదా గురుద్రోహి. అపస్రం అయ్యి ఉమ్. 2003. అయ్యా, ప్రస్తుత గ్రహస్థితిని బట్టి చూస్తే ముహూర్త బలం బాగున్నా నట్టింట్లోకి రాహు ప్రవేశిస్తున్నాడు. రాహువు ఇక్కడేం జరుగుతుంది? పెళ్లి చూపులా? అవునండి, మా చెల్లికి పెళ్లి చూపులు. అంటే మీరు చెప్పండి, మాధవ అన్నేనని తలతో గర్వంగా చెప్పండి. సారీ, రాత్రి నాయుడు గారి ఇంట్లో దొంగతనం జరిగింది. మా ఎంక్వైరీలో మాధవే దొంగతనం చేశాడని తేలింది. మీ ఇల్లంతా సోదా చేయాలి. రాయ్. ఏంటంటే వీళ్ళు ఇంట్లో వెతుకుతారు, పెరట్లో వెతకరా? ఎక్కడ వెతకాలో మనకన్నా వాళ్ళకే బాగా తెలుసు. ఎలా తెలుస్తుందండి? దాచింది మనం కదా. అయ్యా, తమరు మాకు సెలవిప్పిస్తే మీకు మాధవ్ డబ్బు ఏమని ఇచ్చాడా? ప్రమాణ పూర్తిగా మాకేమి ఇవ్వలేదండి. ఇదిగో ఈ బుట్లో ఉన్న 1000 రూపాయలు కూడాను మావే. నాయుడు గారు, ఈ నోట్లు మీవేనేమో చూడండి. అంత చెత్త చెత్తగా నలిగాయంటే ఆయన ఐదు గారి. ఏది చూద్దాం? మహాప్రభు, ఈ దొంగతనానికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. కావలిస్తే 1000 రూపాయలు కూడా తమరే ఉంచుకోండి. గురుగారు నా దక్షిణ. నువ్వు నోర్మై దరిద్రుడా. సంతానం కోసం సముద్ర స్నానానికి వెళ్తే ఉన్న ఒక్కటి ఉప్పు నీటిలో కొట్టుకుపోయిందిట. ఏంటది? పోచి. నువ్వేమనుకున్నా? అది నువ్వు నోర్మై. అయ్యా, మిమ్మల్ని కాదు. తప్పుకోరా. రండి రండి, పోలీసు వాళ్ళకు 1000 కళ్ళు, వాడు అంగుళం కూడా వదిలిపెట్టరు. ఆ పక్కనే చూస్తారేంటండి, ఈ సైడ్ కూడా వెతకండి. ఏంట్రది? కొమ్మ పూడ్చిపెట్టు. అది రాయ్, తీరా. తప్పరా. తెరవరా. ఏంట్రా ఇవి? అది పత్తి విత్తనాలు సార్. పత్తిత్తులా? కాటన్ సీడ్సా? మొలకెత్తడానికి పుడిచిపెట్టాను. నమ్మకద్రోహి, రాత్రికి రాత్రి డబ్బు కాచేసి పత్తి విత్తనాలు పుచ్చి పెడతావరా? అమ్మ తోడు సార్, ఆ పత్తి విత్తనాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు. పత్తి రైతుల మీద ఒట్టు. రే దుర్మార్గుడా, నా 25,000 ఎక్కడ పుచ్చి పెట్టావురా? ఇక్కడే కదా సార్ పుట్టింది. లోపలేం దొరకలేదు సార్. డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? నాకే తెలియదు సార్, అసలే తీస్తే కదా పుడిచిపెట్టాను. రాయ్, పోలీస్ స్టేషన్ లో చెప్తూ గానీ. నువ్వు చెప్తేనే కదా 25,000 పత్తి పెట్టాను. ఆ డబ్బేం చేసావురా? 25,000 పత్తి విత్తనాలా? నాకు అసలు మీ మీదనే డౌట్ గా ఉంది. వెంకటేశ్వరరావు సార్. ఇంట్రాగేషన్ చేయి. రాత్రి పుల్లయ్యనాయుడు గారి ఇంట్లో దొంగతనం చేసావా? చేయలేదండి. నిజం చెప్పరా? ఏంటి, నువ్వు ఇంట్రాగేషన్ చేస్తున్నావా, వాడిని ఎంటర్టైన్ చేస్తున్నావా? 25 ఏళ్ల సర్వీస్ లో నువ్వు నేర్చుకున్న 3rd డిగ్రీ ఇదేనా? అయ్యా బాబు అని ఐజీ గారు బాబుని అడిగినట్టు గడ్డం పట్టుకుని బతిమాలితే వీడు నిజం చెప్తాడా? తప్పగా. ప్లీజ్ చచ్చిపోతాండి, వాడిని వదిలేండి సార్. చచ్చిపోతాడా? అయితే నువ్వే చెప్పించు, నువ్వే చెప్పించు. చెప్పరా చెప్పరా చెప్పు 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 చెప్పరా చెప్పు చెప్పరా
ఇదిగో ఇంకా నేను లాయర్ అని చెప్పి పతివులతో చెప్పుకుని తిరగడం నా వల్ల కాదు. నువ్వైనా నాకు ఓడి చూసి నన్ను గుర్తుపెట్టి అన్నీ నాకు కేసు ఇప్పించలేదు అనుకో, చూడు ఈ అగ్గిపెట్టితో నన్ను నేను ఆహుతి చేసుకుని నీకు ఆరతైపోతాను. అన్నయ్య చౌదరన్నయ్య అన్నయ్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మీరే ఆయన కాపాడాలి. స్వామి ఇన్నాళ్ళకి నా ఈమెయిల్ నీకు అందిందా? నువ్వేం భయపడకమ్మా, మీ అన్న వెనకాల నేనున్నాను, నా వెనకాల దేవుడు ఉన్నాడు. లేదు నేనున్నాను. అయ్యి బాబు పంతులు గారు ఆ, దగ్గర రాకండి. ఏ ఇప్పుడే ఒంటి మీద కెసనాలు పోసుకున్నాను, నేను కూడా హారతైపోతాను. ఏమంటే జీవితంలో రాక ఫస్ట్ టైం కేసు వచ్చిందండి, గెలిచి వచ్చాక మొక్కు తెచ్చుకుంటానే. మరి నాకేంటి? అందాకే అగ్గిపెట్టి ఉంచండి. ఆ, రే 106 ఆ లోకల్ డాన్ని బయటికి తీసురా. వీళ్ళందరూ నాకు లా అండ్ ఆర్డర్ నేర్పడానికి వచ్చారు. ఏయ్, చట్టం గురించి తెలియకపోతే తెలుసుకో. ఎవరు నువ్వు? చౌదరి, జస్టిస్ చౌదరి. సాక్ష్యం కావాలా? పొద్దున్నే మా సత్తిగాడి బండి మీద ఇస్త్రీ చేసిన నల్లకోటే చూసుకో. ఇదిగో నా క్లయింట్ మాధవ్ నిడిపించడానికి అవసరమైన బెయిల్ పేపర్స్ తీసుకో. అసలు ఏ ఆధారాలతో మీరు నా క్లయింట్ మాధవ్ని అరెస్ట్ చేశారు? ఆ నాయుడు పోయిందని చెప్తున్న డబ్బు నా క్లయింట్ మాధవ్ ఇంట్లో మీకు అని దొరికిందా? మీ కంప్లైంట్ ఇచ్చిన నాయుడికి నా క్లయింట్ మాధవ్ మీద పూర్వపు కక్షలు పగలు ప్రతీకారాలు ఉన్నాయన్న విషయం ఈ ఊళ్ళో పాలు తాగే పిల్లల దగ్గర నుంచి పాలిచ్చే జంతువుల దాకా అందరికీ తెలుసు. మీకు మాత్రం తెలీదా? ఆ పగతోనే ఆ నాయుడు నా క్లయింట్ మాధవ్ చెల్లెలు పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తా ఉంటే అలాంటి నీచ నికృష్టమైన పనికి బానిసత్వం చేయడానికైనా మీకు ఈ డ్రెస్ ఉద్యోగం ఇచ్చింది. మీరు గవర్నమెంట్ సర్వెంటా లేక పుల్లయ్యనాడు ఇంట్లో పని మనిషా? నేరం చేయని మాధవ్ మీద కేసు బనాయించినందుకు రేపు మీ మీద కోర్టులో సెక్షన్ సిఆర్పిసి 329, ఐపీసీఈ 349, 329, 349, 529, 111 సెక్షన్ల ప్రకారం నేను గనక నేరాన్ని రుజువు చేస్తే ఆ సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు నీ టోపీ వచ్చిన నల్లకోడి చుట్టూ గెర్ర 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 తిరుగుద్ది. కేసు నడిపి తిప్పి కోర్టుకు మనలాగిలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి వీడి సంగతి తేల్చమంటారా? ఇప్పుడు పారిపోకపోతే ఫోన్ చేయడానికి కూడా మనం ఉన్నాం పదా. బాబు నా క్లయింట్ వదిలితేనే మీ ఒంటి మీద కాకి బట్టలు ఉంటాయి. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు పారిపోయారు, నేను ఇక్కడ ఉండాలా వెళ్ళాలా? ఆ ఫేస్ చూడు శ్మశానంలో మాడిపోయిన బల్బ్ లాగా. లాయర్ ఫీజు బిగించాడుగా. అవునండి, మీరు నిజంగా లాయరేనా? ఏమయ్యా ఎప్పటికైనా నమ్మకపోతే నేను ఇంకెవరితో చెప్పుకుంటానయ్యా? లైఫ్ లో ఫస్ట్ టైం కేసు గెలిచానయ్యా. నాకు సుప్రీం కోర్టు మీద జెండా పాతినంత ఆనందంగా ఉందా? థ్యాంక్స్ చౌదరి. పుట్టి థ్యాంక్స్ ఏనా? ఏం కావాలి? ఫీజు. ఫీజా? ఎక్కడుంది? ఏది? ఇదిగో ఇప్పుడే పీకా. మడిచి జేబులో పెట్టుకో. అదరా